భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పోచారం గ్రామంలో మోంతా తుఫాన్ ప్రభావంతో మిర్చి, వరి, పత్తి పంటలు తీవ్రంగా నష్టపోయాయని అఖిల భారత రైతు కూలీ సంఘ మండల ప్రధాన కార్యదర్శి మూడుమాలు న్యూ డెమోక్రసీ మండల సహాయ కార్యదర్శి మోతిలాల్ తెలిపారు. ఈరోజు ఏఐకేఎంస్ ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో పోచారం, కొమరారం, బోయితాండా ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు. పోచారం మాజీ సర్పంచ్ వాంకుడోతు శ్రీను అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తుఫాను మొత్తం కొట్టుకుపోయి మొత్తం కొమ్మలు ఇరిగినాయి. ఎమ్మటే ఉద్యాన శాఖ వాళ్ళు దీన్ని ఎమ్మటే గవర్నమెంట్ దాన్ని మొత్తం టీమును పంపించి మొత్తం సర్వే చేసి నష్టపోయిన రైతులకి ఆదుకోవాలి. ప్రభుత్వమే ఆదుకోవాలి. ఆదుకోకపోతే దీని మీద ఆందోళన కార్యక్రమం మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ ఆందోళన కార్యక్రమం చేస్తాం. రైతులని కనీసం 3 రోజుల నుంచి తుఫాను వస్తుంటే కూడా ఏ రైతు కానీ ఏ అధికారులు కానీ ఇప్పటి వరకు 3 రోజుల నుంచి తుఫాను వస్తుంది వ్యవసాయ అధికారులు కానీ ఉద్యాన శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు కూడా రైతులను పట్టించుకోవట్లేదు. ఇట్లాంటివి చేస్తే గతంలో చేసిన ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పారో ఈ ప్రభుత్వానికి కూడా అట్నే బుద్ధి చెప్తారు. కాబట్టి రైతులను ఎమ్మటే ఆదుకోవాలి. ఆదుకోకపోతే మండల కేంద్రాలలో ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పి ఏఐకేఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వచ్చే నెల 4వ తారీఖున ఇల్లెందుల్లో ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం ఉంటుంది. మొక్కజొన్న కొనుగోలు, పత్తి కొనుగోలు, వరి కొనుగోలు సిసిఐ కేంద్రాలు పెట్టాలని చెప్పి 4వ తారీఖు వచ్చే నెల 4వ తారీఖు ఇల్లెందు మండల కేంద్రాల్లో ధర్నా ఉంటుంది. అదేవిధంగా 10వ తారీఖున మన జిల్లా కేంద్రాలలో కూడా ధర్నా ఉంటుంది. దానికి కూడా రైతులందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. రైతులకు తీవ్రంగా నష్టం అయితే జరిగింది. ఈ మిర్చి నారేసిన కాడ నుంచి మొక్క రూపాయల చొప్పున రైతు తెచ్చుకొని ఇప్పుడు ఎకరానికి 2 లక్షల రూపాయల చొప్పున రైతు ఈ తుఫాను నష్ట కారణంగా ఒక అధికారులు కూడా రాకుండా ఇప్పుడు దాకా ఏ రైతు ఎక్కడ నష్టపోయిండు, వరి పొలం నష్టపోయిందా, మిర్చి నష్టపోయిందా, పత్తి నష్టపోయిందా, మొక్కజొన్నలు ఇప్పుడు దాకా మొలకొచ్చిన కూడా సిసిఐ కేంద్రాలు కూడా ఇప్పుడు దాకా కూడా కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటికైనా ఏ రైతు నష్టపోయిండో ఆ రైతుని సర్వే చేసి ప్రభుత్వమే తక్షణం నష్టపరిహారం కట్టించాలని చెప్పి కోరుకుంటున్నాం. రాని ఎడల ప్రదర్శనలు, ర్యాలీలు ప్రభుత్వానికి శిక్ష పడే విధంగా కూడా మేము రైతులు పూనుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. పోచారం పంచాయతీ పోచారం తండా మాది 2 ఎకరాలు పత్తి వేసిన. ఈ పత్తి వర్షానికి 3 రోజులు తుఫానం వచ్చి బాగా దెబ్బతిని నేను నష్టపోయినాను. గవర్నమెంట్ కానీ రైతులకి గవర్నమెంట్ ఆదుకోవాలి. ఎందుకంటే ఇవాళ దాకా ఈ రోజు దాకా ఏ గవర్నమెంట్ లేదు, ఏ మన అధికారులు లేదు. మా పరిస్థితి ఏంది? రేపు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అడగటానికి కూడా అవకాశం ఉండాలని అనుకుంటేనే రైతుకు ఆదుకోవాలి. మా బాధలు చూడాలి. దగ్గర సంవత్సరం దాకా మేము ఒక పంట మీద పండిస్తూ ఉంటే కనీసంగా ఏ రైతుకి పట్టించుకునే నాదుడు లేరు. ఎందుకంటే ఈ వర్షానికి మేము ఉండాలన్నా పోవాలన్నా అనేది కూడా ఎవరు కొంచెం పట్టించుకోవట్లేదు. అందుకనే ఈ మా పంటలు నష్టం పోయినాయి. ఇగో ఇట్లా ఊట పట్టినాయి, కొంత మొత్తం గాలికి పడ్డది, అంత ఆగమైనాయి. 2 ఎకరాల పత్తి నేను ఇంత 2-3 పాటలు చేసిన దగ్గర 2 లక్షల దాకా అంటే ఒకటే ఎకరానికి కాదు 4 ఎకరాలకి 4 లక్షలు పెట్టుబడి, పై మందులు పెట్టినా, అడుగు మందులు వేసిన, ట్రాక్టర్తో దున్నా. కానీ నాకు ఈ పత్తి మీద ఏది ఆదాయం లేదని నా బాధతోని నేను పై అధికారులకు తెలియజేస్తున్నా. తుఫానుతోటి రైతులందరూ కూడా బాగా బాధపడుతున్నారు. ఈరోజు మొక్కజొన్నలు సిసిఐ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు. అదేవిధంగా వరి కూడా మొత్తం పడిపోయింది. పత్తి చేనులు కూడా మొత్తం అన్నీ కూడా తడిసిపోయినాయి. మొలకలు వచ్చినాయి, పత్తి చేనులు మొలకలు వచ్చినాయి, మొక్కజొన్నలు మొలకలు వచ్చినాయి. వరి చేను కూడా తీరా ఇప్పుడు కొత్తకు వచ్చిన వరి చేనులు కూడా మొత్తం పడిపోయి కూడా మొత్తం మొలకలు వస్తున్నాయి. దీనికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం గింత కూడా స్పందన లేకుండా కనీసం ఇవాళ 3 రోజుల నుంచి తుఫాను జరుగుతుంటే గవర్నమెంట్లు కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా రైతులని అసలు కనీసం రైతే రాదని ఈ రోజులలో చెప్పే ప్రభుత్వము ఈ రోజు కనీసం రైతుని కూడా ఈ 3 రోజుల తుఫాను నుంచి కూడా కనీసం ఏ అధికారి, వ్యవసాయ అధికారులు కానీ ఎవరు కూడా ఇంతవరకు కూడా ఈ 3 రోజుల తుఫానులప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా ఏ అధికారి కూడా రాకపోవడం ఇది బాధాకరమైన విషయం. గవర్నమెంట్ దీని ఎమ్మటే సిసిఐ కొనుగోలు
కంపల్సరీ మొక్కజొన్నకు సీసీఐ కొనుగోలు చేయాలి. తడిసిన మొక్కజొన్నని మొత్తం కొనుగోలు ప్రభుత్వమే దీన్ని కొనుగోలు చేయాలి. పత్తి సీసీఐ కొనుగోలు కూడా తడిసిన మొలకు వచ్చిన పత్తిని కూడా ప్రభుత్వమే దీని బాధ్యత తీసుకోవాలి. అట్లా తీసుకోకపోతే ఏఎంఎస్ తరఫున ఈ మండల కేంద్రాలలో జిల్లాల స్థాయిలలో కూడా ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ తరఫున అట్నే అఖిల భారత రైతు కూలీ సంఘం మండల కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.